రాజకీయాల్లో జగన్ మరీ దూకుడుగా ఉంటారని, ఎమోషనల్గా డెసిషన్లు తీసుకుంటారని, ఇంకాస్త డెప్త్గా ఆలోచిస్తే బాగుంటుంది అని ఎవరైనా అనుకునే వాళ్ళు ఉంటే గనక ఇప్పటికైనా ఆ ఒపీనియన్ మార్చుకుని తీరాల్సిందే. ఎందుకంటే మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకంలో జగన్ స్ట్రాటజీ చూస్తే ఆయన రాజకీయం ఎంత షార్ప్గా ఉంటుంది, ఎంత ప్రాక్టికల్గా ఉంటుంది అనేది అర్థమైపోతుంది. వైసీపీ రాజకీయంగా తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటోంది. ఇలాంటి టైంలో బలంగా నిలబడిన వాళ్ళకే రాజకీయ ప్రాధాన్యం భవిష్యత్తులో ఉంటుంది అని చెబుతున్న మాటని జగన్ అప్పుడే ఇంప్లిమెంట్ చేసేయడం మొదలుపెట్టారు. ఎస్, మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్స్లో ఒకరిగా ముప్పాల హారికని ఎంపిక చేయడంలోనే జగన్ వ్యూహంలో పదినంతో అర్థమవుతుంది. ఎందుకంటే గౌడ సామాజిక వర్గం నుంచి వచ్చి ఒక బీసీ మహిళగా రాజకీయ ఎదురుదాడిని ముప్పాల హారిక ఎదుర్కొని నిలిచిన తీరు ఒక్క పెడన కృష్ణా జిల్లానే కాదు, రాష్ట్రం మొత్తం చూసింది. అంటే మీరు ఇలా నిలబడగలిగితే మీకు ఖచ్చితంగా పార్టీ సపోర్ట్ ప్రియారిటీ ఇలా ఉంటుంది అని చెప్పడానికి జగన్ ఈ నియామకం చేసి చూపించారు అనేది నిజంగా పొలిటికల్ ప్రాక్టికాలిటీకి ఒక లేటెస్ట్ ఎగ్జాంపుల్.